నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సమావేశంలో మాట్లాడుతూ ఏదో ఓ సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రజలకు బీసీలకు ఒక విషయం తెలియవలసి ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ గారు బీసీ కాదు, కన్వర్టెడ్ బీసీ. ఆయన బీసీ పక్షపాతి కూడా కాదు. ఆయన అగ్రకులాలలో జన్మించిన వ్యక్తి. కన్వర్ట్ అయ్యిందని మాట్లాడి, కన్వర్ట్ అవ్వడం కూడా ఎట్లా అని మాట్లాడిండంటే, ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆయన కులాన్ని బీసీలో కలిపి బీసీ అని చెప్పుకుంటున్నాడని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి సరి అయిన సమాచారం లేకుండా, సరి అయిన అవగాహన లేకుండా ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడే ముందు, ఒక ప్రధానమంత్రి గురించి మాట్లాడే ముందు జరిగిన విషయాన్ని తెలుసుకోకుండా ఒక గల్లీ లీడర్ లాగా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడము అసలు నవలపాలవుతాడు. అతడు అర్థం చేసుకుంటలేడు. ఒక ముఖ్యమంత్రి లెవెల్గా మాట్లాడే వ్యక్తి ఒక అబద్ధం మాట ముఖ్యమంత్రి లెవెల్లో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్తున్నప్పుడు ఆయన ఆలోచించుకోవాలి. ఆయనకు తెలుసో తెలియదు, 1994లో మోచి అనే కులాన్ని అప్పటి గుజరాత్ ప్రభుత్వం ఒక సర్కులర్ రిలీజ్ చేసి బీసీల్లో కలిపి, అప్పుడు గవర్నమెంట్ ఎవరున్నారు? అప్పుడు చమల్దాస్ మోతా, నరేంద్ర మోడీ గారు లేరు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. అప్పుడు ఆ కులాన్ని 2 కులాలని అలా కలపాలని వాళ్ళు తీసిన సర్కులర్ తీసిన వాళ్ళు కూడా బీజేపీ ప్రభుత్వం కాదు. ఆ విషయం కూడా తెలియదు. నోరుకు వచ్చింది మాట్లాడేస్తా, ఏదైనా అనేస్తా, ఏమన్నా చెప్తాను. మోడీ గారు సీఎం అయిన తర్వాత చేసిండు. అసలు యాక్చువల్గా ఈ జీవో 27 అక్టోబర్ 1999లో కేంద్ర ప్రభుత్వం గెజిట్ రిలీజ్ చేసింది. ఈ 2 కులాలను కేంద్రము ఓబీసీ లిస్టులో చేర్పించినప్పుడు అప్పుడు సీఎం నరేంద్ర మోడీ గారు కాదు. అది కూడా తెలియదు. నరేంద్ర మోడీ వచ్చిండు, ఆయన ఏమైనా రిజర్వేషన్ తీసుకొని వచ్చాడా? బీసీ కులాలను కలుపుకోనికి ముఖ్యమంత్రి తీసుకొని వచ్చిండా? లేకపోతే దాని మీద బెనిఫిట్ ఉన్నదా? అరే, ముఖ్యమంత్రి లెవెల్లో మాట్లాడినప్పుడు ఈ మాట మాట్లాడుతున్నా ఆయన దగ్గర మరి పర్సనల్ పిఏలు, అసిస్టెంట్లు, సలహాదారులు ఏం కాగితం రాసిస్తున్నారు అర్థమైతే లేదు. ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మీద పచ్చి అబద్ధం. ఎంత పచ్చి అబద్ధం అంటే ఆయన చెప్పిన ప్రతి మాట అబద్ధం. ఒకటి, నరేంద్ర మోడీ గారు కన్వర్ట్ అంటే ఎవరైతారు? మన ఇష్టపూర్తిగా మనం పోయి వేరేదంటే చేరిపోతాం. ఆడ రాష్ట్ర ప్రభుత్వము మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ వాళ్ళు పోయి అది కేంద్రానికి పంపించిండ్రు, అది గేడెడ్ చేసిండ్రు, పార్లమెంట్లో చేసి ఇచ్చిండ్రు. దాన్ని నరేంద్ర మోడీ గారికి పెట్టడం ఏంది? అసలు దానికి ఏమన్నా అర్థం లేదు. ఆయన పచ్చి అబద్ధం చెప్పడంలో ఏందో అసలు నాకు అసలు ఆయనకు చెప్పిన వాళ్ళు ఎవరో, దాని గురించి మాట్లాడిన ఎవరో కూడా నాకు అర్థమవుతలేదు. ముఖ్యమంత్రి ప్రతి విషయం మాట్లాడితే అది ఒక జీవోలాగా ఉండాలి. నువ్వు తెలంగాణ ప్రజల్ని ఎన్నికల ముందు మోసం చేసినట్టు అసలు సబ్జెక్ట్ ఏంటంటే నువ్వు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని ముందు పోయినావు. తర్వాత కులగణన అన్నావు. కులగణన చేసింది తప్పని నిరూపణ అయిపోయింది. నువ్వు తప్పు చేయకపోతే మళ్ళీ నేను చేస్తా, మళ్ళీ అవకాశం ఇస్తున్నా అనే మాట ఎందుకు వచ్చింది? నువ్వు చేసింది తప్పని అందరూ అన్నారు. నీ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ అన్నాడు. నువ్వు చేసింది పొరపాటు నీ పార్టీలో ఎమ్మెల్యేలు చాలామంది అన్నారు. దాన్ని సర్దుకోవడానికి ఏదో ఒక సంచలన ప్రకటన చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారి మీద ఎంత పెద్ద మాట అంటే ఆయన బీసీ పక్షం. నీకు తెలుసో తెలియదో నీ మంత్రివర్గంలో 2 ఉన్నారు ఆయన. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అయినంత బీసీ మంత్రులు ఎవ్వరు వచ్చిన ఏ మంత్రివర్గంలో కూడా బీసీ లేరు. ఇవాళ రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం చేత ఎంతమంది బీసీలను సీఎం చేసిందో తెలుసుకో. ఎంతమంది ప్రజాప్రతినిధులని నువ్వు బీసీలకి వెళ్ళి తీసుకొచ్చి ఆయన ఎంపీలను, ఎమ్మెల్యేలను, కార్పొరేటర్లను, చైర్మన్లను, మేయర్లను చేసింది. ఒకసారి లీస్ట్ తెప్పించుకో, నీకు అవకాశం ఉంది కదా. నువ్వు కోట్లు పెట్టి ప్రభుత్వం పరంగా ఎన్నెన్నో పనులు చేపిస్తావు కదా.
ఒక్కసారి సరే బీసీలకు ఇన్నేళ్ల స్వతంత్ర భారతంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎన్ని ఎంపీలు ఇచ్చింది, ఎన్ని ఎమ్మెల్యేలు ఇచ్చింది, ఎంతమంది మేలం చేసింది, ఇది లిస్ట్ తెప్పించుకొని ఒకసారి అద్దంలో చూసుకొని నీ ఆత్మను ఇంట్లోకి పోయినాక చూసుకో. అరే నిజంగా మాకు చాలా సంవత్సరాలు ఉండే కదా, మేము ఏం చేసినాం, నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఏం చేసినారో తెలిస్తే బీసీల పక్షపాతి ఎవరు, బీసీ వ్యతిరేక ఎవరు, నువ్వు బీసీ వ్యతిరేకి కాబట్టే ఇవాళ మైనార్టీలందరినీ తీసుకొచ్చి బీసీలకు కప్పి మా సీట్లలో, బీసీ సీట్లలో అత్యధికంగా మా కోటను దెబ్బతీసింది నువ్వు. కాంగ్రెస్ పార్టీ కులాలను ప్రోత్సహిస్తుంది మీ రాహుల్ గాంధీ. ఇవాళ దేశంలో ఎక్కడ గతి లేక కులాలను తీసుకొచ్చి కులగణను ముందు పెట్టి దేశాన్ని విభజించి కులాల మధ్యన కొట్లాటలు పెట్టాలని ప్రయత్నించింది మీ రాహుల్ గాంధీ. దాన్ని లేకుండా మా ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచం మెచ్చిన ప్రధానమంత్రి, ఇవాళ అమెరికా ప్రపంచాన్నే గడగడలానిచ్చే అమెరికా అధ్యక్షుడు చేరు లాగి కూర్చోబెట్టి మర్యాద ఇచ్చే స్థాయికి ఈ భారతదేశాన్ని తీసుకుపోయిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు.